హలో. సో చాలా డేస్ అయిపోయింది కదా, వీడియోస్ పెడతా అన్న వీడియోస్ పెడతా అంటున్నాను కానీ పెడతలేను. హాయ్. సో ఈరోజు ఏమైందంటే మేము కార్క్ సిటీకి పోయినాము, పెన్నీస్కి పోయినాము. అంటే ఇక్కడ పెన్నీస్ అని ఒక స్టోర్ ఉంటుంది. చీప్ కాదు కానీ రీజనబుల్ ఉంటాయి ప్రైసెస్, మరీ ఎక్స్పెన్సివ్ కాదు, మనం అఫోర్డ్ చేయగలుగుతాం. వేరే స్టోర్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్ అనమాట. సో 2 వీక్స్ నుంచి ప్రకృతి పాపం ఏడికి తీసుకుపోతలేను అని అంటే సరే అని చెప్పేసి ఇవాళ కార్క్ సిటీ ఎండ కూడా మంచిగా ఉంది, క్లైమేట్ బాగుంది, వర్షం పడేటట్టు లేదు అని గూగుల్లో చూసి పోయినాం అనమాట. డబ్బులు తీసుకొని పోయినాం, ఎందుకంటే షాపింగ్ చేయాలంటే డబ్బు కావాలి కదా, అందుకని తీసుకొని పోయినాం. సో ఇవాళ మేము ఏం షాపింగ్ చేసినాం అనేది మీకు చూపిస్తాం. ప్రకృతికి పాపం అన్ని టీషర్ట్స్ షార్ట్స్ ఇవే అవుతున్నాయి, అందుకని ఒక మంచి ఫ్రాక్ తీసుకున్నాం. ఎప్పుడు వేస్తా అనేది తెలియదు, బట్ వేస్తా, నచ్చింది తీసేసుకున్నా. ఇది ఎంత పడ్డది అంటే 8 euros పడ్డది. 8 euros ఎక్స్పెన్సివ్ ఏమో, బట్ నచ్చింది తీసేసుకున్నా. కానీ ఇండియాలో కూడా అంతే ఉంటాయి కదా ఫ్రాక్స్, 800. వెస్ట్ సైడ్ పోతేనైతే మినిమం 1000 రూపీస్ పిల్లలకు ఫ్రాక్ కొనాలంటే. ఇది ఈ ప్యాంట్ ఇది కొంచెం సాలిడ్ ఉంది, కొంచెం చలి పెట్టకుండా బయటికి మేము పార్క్కి పోయినా మళ్ళీ ఇంకేమీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇది తీసుకున్నాం. ఇది 4 euros. ట్రై ఏం చేయలేదు ఎందుకంటే దానికి నాట్స్ వచ్చినాయి, నా బక్కపిల్లకి సరిపోతుంది. ఈ లెగ్గిన్ తీసుకున్నా ఎందుకంటే ఇందాక ఫ్రాక్ తీసుకున్నాం కదా, దాని కిందకి లెగ్గిన్ వేస్తే బాగుంటుంది. ఇక్కడ చల్లగా కదా, ఓన్లీ ఫ్రాక్ పైన వెళ్ళలేరు. ఇది 2.3 ఉంది కానీ మనకి 1.5కి వచ్చింది, 80 cents డిస్కౌంట్. నెక్స్ట్ ఐటమ్ సాక్స్. ప్రకృతికి పెద్ద సాక్స్లు ఉన్నాయన్నమాట, డెకెత్లాన్లో తీసుకున్నాను నేను ప్రకృతికి వచ్చేటప్పుడు. ఇక అదొకటే పెయిర్ అవుతుందని చెప్పేసి ఇన్ని 10 pairs ఆఫ్ సాక్సెస్ 3.5 euros వచ్చినాయి, అందుకని తీసుకున్నాను. ఈ సాక్స్ నావి, నాకు కూడా 7 pairs ఆఫ్ సాక్స్, ఇవి యాంకిల్ లెంత్ వరకే అనమాట. ఇది నాకు ఒక స్వెటర్ ఉంది ఇంట్లో వేసుకుంటా, అయితే నాకు మాత్రం ఇంట్లో లేదు అని ఊకే గురుగుతుందని ఈ హుడీ కొన్నా. బాగుందా? వేసుకున్నాక ఎట్లయినా నేను వీడియోస్ షార్ట్స్ పెడతా, రీల్స్ పెడతా, కాబట్టి యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇది అక్కడ వేసే చూసిన ఏమంటుంది, ట్రయల్ రూమ్ పోదాం అంటే ట్రయల్ రూమ్ అయినా అక్కడ కర్టెన్సే ఉంటాయి, మనలాగా డోర్స్ లేవు ఏం లేవు. ఇక కర్టెన్స్ వేసే కానీ ఇక్కడనే ఇప్పిద్దాం, నువ్వు చిన్నదాన్ని అయినా టీషర్ట్ మీదనే వేసిన. దీని మీద 6.5 euros ఉంది, బట్ మనకి 3 eurosకే వచ్చింది, అందుకే తీసుకున్నా. కొంచెం పెద్ద సైజ్ అయినా సరే తీసేసుకున్నా. నెక్స్ట్ ఇది పాపం ప్రకృతికి అసలు టాయ్స్ లేవు ఆడుకోవడానికి, అందుకని బ్లాగ్స్ తీసుకున్నా. అన్ని ఇండియాలో ఉన్నాయి, తెద్దామంటే వీటి ఎక్కువ, అందుకని ఈ బ్లాగ్స్తో బాగా ఆడుతుంది, ప్రకృతికి చాలా ఇష్టం, అందుకని ఇది తీసుకున్నా. చూద్దాం ఎంతగానో ఆడుతుందో. క్యూట్ ఉంది కదా, ఇదే ఎక్స్పెన్సివ్ 2.5 euros దీనికి. దీంట్లో ఇది వచ్చింది, బబుల్ బ్లోర్ వచ్చింది, ఇది వచ్చింది. అక్కడ చూసి బాగా నచ్చింది అంటే చిన్నపిల్లలు 3 years పిల్లలు 4 years పిల్లలు ఆడుకునేటివి అనుకుంది. అయితే ఒక చిన్న టేబుల్ ఉందన్నమాట, ఒక చిన్న ర్యాక్లా 1 euroకి అన్ని ప్రైస్ డౌన్ అయిపోయినాయి, అన్నీ 1 euro పెట్టారనమాట. దాంట్లో ఇదొకటి ప్రకృతి కోసమే, నాకు ఆల్రెడీ ఒక పెద్ద బ్రష్ ఉంది, ఇది ప్రకృతికి, ఇద్దరం సేమ్ బ్రష్ ఎందుకని చెప్పేసి ఆమెకి 1 euro పెట్టి తీసుకున్నా. దాంట్లోనే అదే 1 euroలో ఈ బ్రష్ కూడా, ఇది కూడా వచ్చింది, ఐలైనర్, స్కిన్నీ ఐలైనర్ వచ్చిందనమాట. ఇంకా వేరే కూడా ఉండే ప్రైమర్, లిప్స్టిక్స్, అయితే అవి సీల్ ఓపెన్ చేయొద్దు. ఇక సీల్ ఓపెన్ చేయకుండా ఇంటికి తీసుకొచ్చినాక అది బాగాలేకపోతే మనకి అసలే లిప్స్టిక్స్ అన్నీ సెట్ అవ్వవు, కొన్ని సెట్ అవుతాయి, అందుకని తీసుకోలే. కాజల్ లేకపోతే నేను అసలు బయటికి పోయేదాన్ని కాదు, అట్లాంటిది కాజల్ లేకుండా తిరుగుతున్నా. కాజల్ ఇంకా కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ కూడా తీసుకోవాలి, కొన్ని ఉన్నాయి ఇంట్లో, బట్ మేకప్ వేస్తలేను, స్టార్టే చేయలేదు, ఏదో అట్లా అప్లై చేసుకొని పోతా. ఇప్పటి నుంచి ప్రాపర్గా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. దానికోసమే నా లైఫ్లో నేను బ్లెండర్స్ కొనలే, ఫస్ట్ టైం ఇప్పుడే కొన్నా. ఇది 1.3 eurosకి 2 వస్తే, బ్లెండరే కదా ఇవి, బ్లెండర్సే అంటారంట. బ్లెండర్ ఉన్న దాన్ని ఏమంటారో కూడా తెలియదు నాకు. నెక్స్ట్ 2 లిప్ లైనర్స్. లిప్స్టిక్ లేకపోయినా నాకు నడుస్తుంది గైస్, లిప్ లైనర్ లేకపోతే నడవదు. లిప్ లైనర్ పెట్టుకొని లిప్ బామ్ పెట్టుకుంటే లిప్స్టిక్ కూడా అవసరం లేదు, బాగుంటుంది. అంటే నాకైతే బాగుంటుంది, అందరి సంగతి నాకు తెలియదు. ఈ బ్రష్ భలే క్యూట్గా అనిపించింది. ఎంత 1 euroకి వచ్చింది మనకు ఆఫర్లో, అందుకని చెప్పి తీసుకున్నా. క్యూట్గా భలే ఉంది.
ఏమేస్తానో కొననైతే కొన్నా. మేకప్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మా ఆయనకే ఇష్టం ఉండదు నేను మేకప్ వేసుకోవడం, అందుకే అసలు ఎప్పుడు వేసుకోను. ఇప్పుడు అందరినీ ఇక్కడ వాళ్ళు మేకప్ లేకుండా బయటకు వెళ్ళరు, పర్ఫ్యూమ్ లేకుండా బయటకు వెళ్ళరు, స్నానం చేయకుండా కూడా బయటకు వస్తారు, కానీ పర్ఫ్యూమ్ కొట్టుకోకుండా ఎవరు ఇక్కడ బయటికి రారు. అందుకని పర్ఫ్యూమ్ ఒకటి, మేకప్ ఒకటి, లిప్స్టిక్ ఒకటి. సో నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నా. అంటే ఏదో వాళ్ళని కాపీ చేస్తున్నాను కాదు, నాకే అనిపించింది ఇంకెప్పుడు వేస్తాం ఇప్పుడు కాకపోతే కదా. నా ఫేస్లో అంత పిగ్మెంటేషన్ ఉంది, బ్లాక్ హెడ్స్ ఉన్నాయి, నేను కూడా కొంచెం మంచిగా అనిపించాలి కదా, అందుకని. సో నెక్స్ట్ లిప్ బామ్. ప్రకృతికి ఒక లిప్ బామ్ ఉంది, నాకు లేదని చెప్పేసి ఇది తీసుకున్నా. ఇది ఎంత ఉండే ఏమో, ఎంత ఉండేది, బట్ మనం ఎక్కువ ప్రైస్ పెట్టాం కదా, 1.8 euro 2 euros ఆ లోపే పెడతాం కాబట్టి అంతే ఉంది. ఒక క్యూట్ థింగ్ చూపిస్తా. నెయిల్ పాలిషెస్ ఇవి ఎన్ని 12, 1 dozen ఆఫ్ నెయిల్ పాలిషెస్ వచ్చినాయి. చిన్నగా మినీ నెయిల్ పాలిషెస్ ఎంత క్యూట్ ఉన్నాయో. 3 euros, బట్ మేబీ ఎక్స్పెన్సివ్. నచ్చినవి తీసేసుకున్న ప్రతి కోసం. అన్ని డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. నేను ప్రకృతికి సంస్కృతికి ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్క కలర్ పెడతాను, నాకు అది చిన్నప్పటి నుంచి అలవాటు. సో అందుకని ఇవి తీసుకున్నా. ఇప్పుడైతే ఒకటే కలర్ పెట్టినాను, బట్ పెడతా. ఆల్రెడీ ఓపెన్ చేసేసిన పెట్టుకుంది. గ్లిటరీ ఉంది, బాగున్నాయి. ఒక ఎక్స్పెన్సివ్ ఐటమ్ చూపిస్తాను మీకు. ఎక్స్పెన్సివ్ అంటే ఎక్స్పెన్సివ్, దీనంత ఎక్స్పెన్సివ్ ఐటమ్ ఉంటాయేమో, బట్ ఇదైతే ఎక్స్పెన్సివ్ అబ్బా. ఏం తెలుసా, క్లిప్ల డబ్బా 50 క్లిప్స్. బట్టల క్లిప్స్, ఏంటియో క్లిప్స్ కాదు, స్టీల్ కూడా కాదు, నార్మల్ ప్లాస్టిక్ బట్టల క్లిప్స్. ఎంత తెలుసా, గెస్ కొట్టండి అబ్బా. 3.5 euros, అంటే 350 రూపాయలు పెట్టి నేను 50 క్లిప్పులు కొన్నా. అది కూడా పెద్ద స్టాండర్డ్ క్వాలిటీ ఏం కాదు, ఇట్లాంటివి ఇరిగిపోతాయి, ఎండ కొడితే ఇరిగిపోతాయి. నాకు నెక్స్ట్ సమ్మర్, సో బట్టలు ఊరికే డ్రైయర్లు వేస్తే పాడవుతున్నాయి అని చెప్పేసి బయట ఎండేద్దామని అనుకుంటున్నాం. ఎండ కూడా మంచిగా వస్తుంది ఈ మధ్య, సో అందుకని క్లిప్పులు లేవు అని చెప్పేసి క్లిప్స్ తీసుకొని వచ్చిన. ఎక్కడ తక్కువ లేవు, అంతటా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, అందుకని. సో ఇది మా స్టఫ్. ఇవాళ మేము చేసిన షాపింగ్ ఇదన్నమాట. ఇదంతా ఒక స్టోర్లో చేసినాం, పెన్నీస్ అనే స్టోర్లో. దీనికి 43.5 euros అయింది. నేను మా ఆయనతో బెట్ కట్టిన, ఆయన బెట్ కట్టి 20 euros నేను విన్ అయినాను అనమాట. సో అవితో మాత్రమే షాపింగ్ చేద్దాం అనుకున్నా. ఎట్లయినా సిటీకి పోతున్నా కదా, కొనుక్కుందామని చెప్పేసి పోయినా. ఆయన డబ్బులు ఇచ్చిండు, మనకు జాబ్ లేదు, ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు. సో అందుకని నేను డబ్బులు ఇస్తే మొత్తం అన్ని ఖతం చేసుకొని వచ్చినాం. ఇంకొక ఐటమ్ చూపించాలి. యాక్చువల్లీ ఇవన్నీ ఒక షాప్లో తీసుకున్నాం కదా, ఇంకో దగ్గరికి మేము ఎందుకు పోయినామంటే స్కేటింగ్కి. ప్రకృతి పాపం మార్నింగ్ ఆయన డ్రాప్ చేస్తాడు, కానీ ఈవినింగ్ వచ్చేటప్పుడు మేము వాక్ చేసుకుంటూ రావాలి. నేనంటే నడుస్తాను, పాపం మా అసలే బక్క పీసు, నడుస్తే ఇంకా బక్క అవుతుంది అని చెప్పేసి స్కేటింగ్ చూద్దాం, లేదంటే సైకిల్స్ చూద్దాం అని చెప్పేసి ఒక స్టోర్కి పోయినాం. స్మిత్ స్టోర్ అనమాట. ఏముందబ్బా, 2 floors టాయ్స్. ఎన్ని టాయ్స్ అంటే అన్ని టాయ్స్ ఏం కావాలంటే ఉన్నాయి. న్యూ బార్న్ దగ్గర నుంచి టీనేజ్ పిల్లలు వచ్చి కూడా కొనుక్కుంటారు, కాలేజ్ పిల్లలు, భలే ఉన్నాయి. సో అక్కడికి పోయినాము చూద్దామని. మన పాప ఊరుకోదు కదా, అమ్మ ఇది కావాలి అది కావాలని అడుగుతుంది, అమ్మ మనసు కదా, అందుకని ఇది కొన్నా. పాపం అడిగింది బాగా, ఎప్పటి నుంచో అడుగుతుండే, ఎందుకులే పిల్లలకి ఇట్లాంటివి అని చెప్పేసి ఆగినాను. బట్ ఇప్పుడు ఆమె దగ్గర పెయింటింగ్ ఉంది, కలరింగ్ ఉంది. ఊరికే కలరింగ్, పెయింటింగ్, రాయడము, లేకపోతే బ్లాగ్స్ ఇవే అవుతున్నాయి, డిఫరెంట్గా ఏం లేవని చెప్పేసి ఇది తీసుకున్నాం. ఇది ఆల్రెడీ ఓపెనే ఉంది, ఓపెన్ చేసేసిన మా మాడుతుంది. టీ ప్రక్క ఒకసారి చూపిద్దాం. ఇదన్నమాట. ఇది ఎట్లా అంటే, ఇక్కడ దీనికి పెన్ వచ్చింది, ఇక్కడ పెన్ ఉంటుంది. ఈ పెన్ తీసుకొని డ్రాయింగ్ ఇట్లా రాస్తాం, కనిపిస్తుందా, ఇట్లా అన్నీ రాస్తాం. ఇది ఇరేజ్ అవ్వాలంటే వెనకాల బటన్ ఉంటుంది, ఆన్ ఆఫ్. లాక్ వేస్తే అసలు ఇరేజే అవ్వదు, ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. మనం ఇరేజ్ చేసిన ఇది ఎన్నిసార్లు నొక్కినా ఇరేజ్ అవ్వదు. అదే అన్లాక్ చేస్తే ఈ బటన్ ప్రెస్ చేయగానే మొత్తం ఇరేజ్ అయిపోతుంది, మళ్ళీ రాసుకోవచ్చు. బ్యాటరీ సిస్టమ్ అంట, బ్యాటరీస్ అంట. అలా పప్పాకి ఇవి ఏం తెలియదు, ఇన్ని కొన్నామని. సరే నైస్, అన్నీ యూస్ఫుల్ ఐటమ్సే తీసుకున్నాం, అన్నెసెసరీ ఖర్చులు అయితే ఏం పెట్టలే. ఓకే, సో ఇదన్నమాట. థ్యాంక్ యూ. అండ్ నా లాస్ట్
నాకే నవ్వొస్తుంది. నా లాస్ట్ ఇంట్రడక్షన్ వీడియో అది ఇంట్రడక్షన్ వీడియోనో ఏం వీడియోనో తెలీదు. చేసేసిన అదెన్ని 35, 40 వ్యూస్ వచ్చినాయి. బట్ స్టిల్ నాట్ బ్యాడ్. 40 మంది అని అంటే చాలామందే చూసిర్రు. ఇది కూడా చూసి సపోర్ట్ చేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు నా దగ్గర 487 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ మూమెంట్కి. షార్ట్స్ వల్లనే ఇంక్రీజ్ అయ్యారు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికి 3 ఇయర్స్కి 487 సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు. అందరు జెన్యూన్ వాళ్ళే అని అనుకుంటున్నా. ఇది నా ఫస్ట్ స్టెప్. ఇంక ఇట్లాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.